వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. దయచేసి అందరు కూర్చోండి సార్, దయచేసి అందరు కూర్చోండి. ఇప్పుడు మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి వారు అమూల్య సందేశం ఇస్తారు. ఓకే అమ్మా, ఓకే. అందరికీ నమస్కారాలు. ఈరోజు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం పార్టీలోకి రావడం శుభ పరిణామం. వారిని మనస్ఫూర్తిగా సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. వారితో కలిసి తాళ్ల వెంకటేష్ యాదవ్ గారు, కన్నా నాగరాజు గారు, కన్నా పణీంద్ర గారు, తురగ నాగభూషణం గారు, శృంగారపాటి ఆనందబాబు గారు, అడప శివ నాగేంద్రరావు గారు, ఎస్ఎం నిజముద్దీన్ గారు, బగిడి గోపాల్ గారు, కొమ్మిరిశెట్టి సాంబశివరావు గారు, పాలేటి మాధవరావు గారు, పెండాల శ్రీనివాసరావు గారు, పులి వెంకట చలపతిరావు గారు, గుడివాక రామాంజనేయులు గారు, ఏల్పూరి వెంకటేశ్వరరావు గారు, వీరు కాకుండా ఇంకొక 39 మంది మొత్తం కలిసి ఒక 54 మంది, వీరితో వందలాది వారి అనుయాయులు మొత్తం తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. వారందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎంత ఉత్సాహంగా ఉన్నారో అంత ఉత్సాహం కనపడుస్తూ ఉంది. ఇంకో పక్కన రాష్ట్రంలోని ఒక ప్రత్యేకత ఉండే వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ గారు. నేను కూడా వారితో రాజకీయాల్లో కలిసి పనిచేశాను, చూశాను. అటు అసెంబ్లీ వేదికగా చూశాను, ఆయన మంత్రిగా చూశాను, తర్వాత బీజేపీ అధ్యక్షుడిగా చూశాను. అదే మరిగా ఆయన జీవితం కూడా స్టూడెంట్ డేస్ నుంచి కూడా చూస్తే 73 నుంచే కన్నా నేషనల్ స్టూడెంట్ యూనియన్లో నాయకుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగి ఆయనకంటూ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేకత ఏర్పాటు చేసుకున్నారు. 5 సార్లు ఎమ్మెల్యే వరుసగా గెలిచారు. అదే సమయంలో 89 నుంచి 4 సార్లు, 2009 నుంచి 4 సార్లు కూడా నేను చూశాను. ఒకసారి పెదకూరపాడులో ఆయన పోటీ చేస్తే నేను కూడా చాలా విధాలుగా ప్రయత్నం చేశాను, కానీ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన ఉన్నవరకు సాధ్యం కాల. అంత ఒక నాయకుడు అంటే ప్రజలతో ఎంత సన్నిహిత సంబంధాలు ఉంటాయంటే దానికి ఉదాహరణ కన్నా లక్ష్మీనారాయణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా 2004 నుంచి 14 వరకు 10 ఏళ్ల పాటు 3 ముఖ్యమంత్రుల దగ్గర ఆయన కేబినెట్ మినిస్టర్గా పనిచేశారు. ఎప్పుడైనా సరే ఏ నాయకుడైనా సరే సిద్ధాంతపరంగా పనిచేస్తే ఆ నాయకుడు శాశ్వతంగా నిలబడతాడు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు కన్నా లక్ష్మీనారాయణ గారు అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే నేను చాలాసార్లు వారితో మాట్లాడాను, చాలామందిని చూశాను. రాజకీయాల్లో హోందాతనం, రాజకీయాల్లో ఒక పద్ధతి ప్రకారం, నిబద్ధత ప్రకారం